మనందరి ఒకటే లక్ష్యం, మన నాయకుడిని అసెంబ్లీలో చూడాలనుకున్నాం, అసెంబ్లీలో చూసినాం. ఈరోజు మన ముందర ఏదైతే మనం ఎలక్షన్స్ ముందు అనుకున్నామో అదే రకంగా ఆయన ఎమ్మెల్యే అయినాక కూడా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటూ ఒక ఎమ్మెల్యేని మన గతంలో ఎమ్మెల్యేలను చూసాం, కానీ బీలాలను చూసాం. ఈయన అతి సాదా సీదా సామాన్యమైన ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరి సమస్యలను వింటా ఉన్నాడు, వాటిని నిత్యం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని పరిష్కరిస్తా ఉన్నాడు. అటువంటి ఎమ్మెల్యేలను మనం గెలిపించుకున్నాం. ఈ మా వల్ల కూడా సేమ్ మన బీలా 100% 100కి 100 రూపాయలు 90 అడిగారు కాబట్టి 92% మనం చూపించాలి. ఇది మనందరి బాధ్యత, ఇది మన యొక్క ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత, ప్రతి ఒక్క లీడర్ యొక్క బాధ్యత తీసుకుని అన్న 90% అడిగాడు, మనం 92% చేసి చూపించి మనం ఆయన మాటని నిలబెట్టుకునే సందర్భంలో చేద్దాం. అలాగే ఇంకొక చిన్న విషయం, మనకు ఇక్కడ 2 మన కార్యకర్తలతో పాటు ఉద్యోగులు ఉన్నాం. వాళ్ళు కొంతమంది భయపడి వేరే చోట ఉన్నారు, సమయభావం లేదు కాబట్టి చాలా ఈజీగా ఆ బిఎల్ఆర్ 2 పంపిస్తా ఉంటాం. ఉచిత రవాణా పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా కోట్లాది మంది ఆడపిల్లలు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎన్నడన్నా మీ పిల్లలకి ఆలోచన వచ్చిందా కేసీఆర్ అని అడుగుతా ఉన్నారు. రాలే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు అట్లా చెప్పి రాయి కాదన్నా ఆగినా ఇలా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద పిల్లలను ఆదుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? 200 యూనిట్లలో కరెంటు ఇచ్చి ఈ పిల్లల ఇళ్లలో వెలుగులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్న ప్రభుత్వాన్ని ఉత్సాహం చెప్తారు ఆయన, అడగట్టాలని చెప్పారు ఆయన. నేను దేశం అడగట్టాలని దేశం నువ్వు దేశంగా ఉండాలి. అందుకే అంతేకాదు ఎన్నికల్లో ఓటర్లను తమ అమూల్యమైన ఓటు అభ్యర్థించడం కోసం ఇవాళ గౌరవ పెద్దలు మిర్యాలగూడ శాసనసభ్యులు
అన్న బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారే అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు బిఎల్ఆర్ అన్న మాట్లాడతారు.